ఉన్నాడు, కానీ దేవుని మాట వినుకోకుండా ఉన్నాడు. ఆ కారణాన్ని బట్టి ఏ మానవుడైతే తన దగ్గర ఉండాలని ఇష్టపడ్డాడో ఆ మానవుడు పాపం వలన తనకు దూరం అయిపోయిన కారణాన్ని బట్టి కోల్పోయిన ఆ దేవుని మహిమను ఈ మానవునికి తిరిగి ఇవ్వాలని ఆ దేవుడు న్యాయాధిపతులను, రాజులను, ప్రవక్తలను ఈ మానవుని దగ్గరికి పంపినాడు. మెడవంచని మానవుడు, కఠిన హృదయం కలిగిన మానవుడు దేవుని మాటను తిరస్కరిస్తూనే వచ్చినాడు. ఆ కారణాన ఇంకా ఆ దేవుడు తన ఏకైక కుమారుడు, ముద్దుల కుమారుడు, జనతైక కుమారుడు, తను ఇష్టపడే తన కుడిపార్శ్వమున కూర్చున్న యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపినాడు. ఆయన ఆదాములో కోల్పోయిన ఆ మహిమను యోహాను సువార్త 1:14 రాయబడతా ఉంది. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె ఆయన మహిమను మనము కనుగొంటిమి. ఆదాములో కోల్పోయిన దేవుని మహిమ జనతైక కుమారుడు, ముద్దుల కుమారుడు, ఏకైక కుమారుడు, ప్రాణం పెట్టడానికి వచ్చిన యేసుక్రీస్తులో ఈ మానవుడు పొందుకోవాలని, కనుగొనాలని ఆ యేసుక్రీస్తు వారు కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకములో నివసించినాడు. కృపా సత్యము. కృపల్లో ఏం దాగి ఉంది? ఎఫెసీ 2:6 కృపచేత